సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే పిఎంఎస్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో ఈ వీడియోలో కొద్దిమందికి తెలిసిన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, డబ్బులు ఎక్కువగా ఉండి ఏదైనా ప్రాపర్టీ అమ్మాము, చాలా సంవత్సరం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాము, టైం సరిపోవట్లేదు, డాక్టర్స్ కానీ హై అర్నింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, డబ్బులు ఉన్నాయి, ఎఫ్డీలు 1 or 2 crores ఉన్నాయి, అలాంటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలనే వాళ్ళకు ఇంకొక మంచి మార్గం ఏంటంటే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనమాట. దీంతో వెల్త్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, వెల్త్ని ఎలా ఫాస్ట్గా గ్రో చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. పిఎంఎస్ గురించి తెలుసుకోవాలనే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కా షేర్ చేయండి. అయినంత వరకు కాంప్రిహెన్సివ్గా ఈ వీడియోలో పిఎంఎస్ గురించి కవర్ చేస్తాను. ఎవరికి ఏంటి ఫండ్స్ ఏమున్నాయి, స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో కమింగ్ టు నౌ, పిఎంఎస్ అనేది ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. ఇది ఒక ప్రొఫెషనల్లీ మేనేజ్డ్, సెబీ రెగ్యులేటెడ్, పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ అందరి డబ్బులు ఒక దగ్గర పోగేసి పూల్ చేసి చేస్తారు. ఏఎఫ్ కూడా అంతే, ఎస్ఐఎఫ్ కూడా అంతే. ఇవన్నీ కూడా పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. పిఎంఎస్ మాత్రం పూల్డ్ కాదు, ఇట్ ఈస్ పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కాకపోతే ఏంటంటే ప్రొఫెషనల్స్ రన్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మీకు డైరెక్ట్ ఓనర్షిప్, స్టాక్స్ యొక్క ఓనర్షిప్ మీకే వస్తుంది. అక్కడ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఓనర్షిప్ ఉంటుంది, బట్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో స్టాక్స్ మీ పేరు మీద ఉండవు. బట్ ఇక్కడ యాసెట్స్ కూడా, అది స్టాక్స్ కావచ్చు, డెట్ కావచ్చు, రీట్స్ కావచ్చు, ఏవైనా మీ పేరు మీదనే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఓనర్షిప్, పర్సనలైజ్ స్ట్రాటజీ, మనకు కావాలనుకున్న దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టే మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఆర్ మన ఇంట్రెస్ట్ని బట్టి కూడా పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత సెబీ రెగ్యులేటెడ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేఫ్టీ గురించి అడుగుతూ ఉంటాము. సో పిఎంఎస్ ప్రొవైడర్స్ కంపల్సరీ సెబీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో రెగ్యులర్గా రిజిస్ట్రార్కి, కస్టోడియన్కి కంపల్సరీ సెబీకి చెప్పాల్సిందే. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూస్తే దిస్ ఈజ్ నాట్ ఎనీ సమ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, అన్రెగ్యులేటెడ్ కాదు, 100% సెబీ రెగ్యులేటెడ్. కమింగ్ టు పిఎంఎస్ ఎందుకు చూస్ చేసుకోవాలనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. ఎందుకు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి కదా, డైరెక్ట్ ఈక్విటీ ఉంది, ఎందుకండి పిఎంఎస్ అంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకటి ప్రిసిషన్. సో మనము టైం సరిపోదు. ఇక్కడ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు కాబట్టి కాల్స్, ఒక ఈక్విటీ పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అనేది మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. ఇది ఒక ప్రోడక్ట్ లాగా రన్ అవుతుంది. దెన్ ట్రాన్స్పరెన్సీ, రియల్ టైమ్గా మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు లాగిన్ చేసి చూసినా సరే ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయని మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు యాక్టివ్ మేనేజ్మెంట్. మనం టైం, నేను చెప్పాను ఇంతకుముందు, ఎవరికి సూటబుల్, డాక్టర్స్కి, ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి, ఆర్ బిజినెస్ ప్రమోటర్స్కి, ఆర్ సిఇఓ లెవెల్ కానీ, ఎండి జిఎం లెవెల్ ఎంప్లాయీస్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ, జనరేషనల్ వెల్త్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వీఆర్ అవుట్ సోర్సింగ్ అవర్ ఫండ్ మేనేజ్మెంట్ టు సంబడి ఎల్స్. అందుకే ఇది యాక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ ప్యాసివ్. ఇది కూడా ప్యాసివ్ అయినా కానీ విత్ ఇన్ ద ప్యాసివ్ మచ్ మోర్ యాక్టివ్ మేనేజ్మెంట్ అన్నమాట. కొని అమ్మడం ఎక్కువగా మీ పేరు మీద జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఇన్వెస్ట్మెంట్ ఇది బెటర్, పిఎంఎస్ ఎవరికి బెటర్ అనే క్వశ్చన్ నెక్స్ట్ చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఒకటి, ఇక్కడ మినిమం 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అందరికీ ఇది పనికిరాదు, అందరూ చేయలేరు. సో సెబీ పక్కా మ్యాండేటరీ చేసిందంటే ఎంట్రీ 50 లక్షలు చేస్తేనే మీ పిఎంఎస్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దెన్ సెకండ్ వచ్చేసి, ఎవరికైతే కొంచెం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ కావాలో, స్పెసిఫిక్ సెక్టర్ ఫోకస్ చేసే ఫండ్ మేనేజర్లు కావాలో, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, రివార్డ్స్ ఎక్కువ కావాలి, రిటర్న్స్ ఎక్కువ కావాలని చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ చాలా ఏళ్ళు పెట్టాను, ఒక యావరేజ్ రిటర్న్ వచ్చింది. దానికన్నా ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళకు ప్రాబబ్లీ పిఎంఎస్ ఈజ్ బెటర్. సో ఇందులో పిఎంఎస్లో 3 రకాల ఫండ్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రిషనరీ ఫండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్కి డిస్క్రిషన్ ఇచ్చేస్తాం, ఫుల్ అథారిటీ, తనే కొనడం, అమ్మడం అన్నీ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే బిజీగా ఉంటారో, అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎంఎస్లు ఆర్ రన్ బై డిస్క్రిషనరీ, ఎక్కువ మటుకు అదే రన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎటువంటి డిసిషన్ మేకింగ్ ఉండదు, మనం ఓన్లీ చూస్తూ ఉంటాం లాగిన్ చేసి, అంతే. ప్రయర్ కాల్స్ కానీ ఎటువంటిది అప్రూవల్ అవసరం లేదు
ట్రేడ్ తీసుకునేప్పుడు. దెన్ కమింగ్ టు సెకండ్ మెథడ్ వచ్చేసి నాన్ డిస్క్రిషనరీలో ఏంటంటే మేనేజర్ రికమెండ్స్ చేస్తాడు ట్రేడ్స్ని, అండ్ మనం ఎక్స్ప్లిసిట్గా అప్రూవల్ ఇచ్చేంత వరకు ఆ స్టాక్ కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేయడనమాట. అందులో డిస్క్రిషన్ ఫండ్ మేనేజ్మెంట్ కాకుండా కంట్రోల్ ఇంకా మన చేతిలో ఉంటుంది. ఇది నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కూడా బెటర్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్, మీకు మార్కెట్ గురించి ఐడియా ఉంది బట్ సొంతంగా చేసుకోలేనప్పుడు ఇది మంచి ఐడియా, మంచి మెథడ్. వాళ్ళు మంచి ఐడియాస్తో వస్తారు, మనకు టైం ఉండదు కాబట్టి ఐడియాని వ్యాలిడేట్ చేసుకొని మనం అప్రూవల్స్ ఇవ్వచ్చు. దెన్ థర్డ్ మెథడ్ వచ్చేసి అడ్వైజరీ కైండ్ ఆఫ్ పిఎంఎస్. ఇక్కడ ఏంటంటే ఇన్డెప్త్ రీసెర్చ్ ఫండ్ మేనేజర్ మనకి ఇస్తాడు, రికమెండేషన్స్ ఇస్తాడు, బట్ ఎగ్జిక్యూషన్ హ్యాండ్లింగ్ అంతా మనదే బాధ్యత. అంటే కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ ఎక్కువగా వాళ్ళ వైపు నుంచి ఉండదు. రీసెర్చ్, ఎగ్జిక్యూషన్ అవన్నీ రీసెర్చ్ మాత్రమే వాళ్ళది. ఇక్కడ ఏంటంటే జనరల్గా మీరు ఆల్రెడీ టైం బిజీగా ఉంటే మాత్రం డిస్క్రిషనరీయే బెటర్. సో పాజిటివ్స్ ఏంటి, పిఎంఎస్కి నెగిటివ్స్ ఏంటి? అడ్వాంటేజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ పక్కా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్ రీసెర్చ్. మనకు టైం ఉండదు, అక్కడ ఒక టీం ఉంటుంది, ఫండ్ మేనేజ్మెంట్ టీం, డెడికేటెడ్ అనలిస్టులు ఉంటారు, వాళ్ళకి బ్యాక్ ఎండ్ రీసెర్చ్ దొరుకుతుంది, ఈక్విటీ రీసెర్చ్, దాని తగ్గట్టు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అది మనకు టైం ఉండదు. సెకండ్, ట్యాక్స్ ఎఫిషియన్సీ. ఇది డబుల్ ఎడ్జ్ స్వార్డ్, ఎలాగో చెప్తాను. అడ్వాంటేజ్ చూసుకుంటే మాత్రం గెయిన్స్ అండ్ లాసెస్ అన్నీ కూడా మేనేజ్డ్ ఎట్ మీ లెవెలే, సో యూ హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే హిడెన్ ఏమున్నా గెయిన్స్ ఉన్నా అన్నీ మీకు తెలిసిపోతాయి. డైరెక్ట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, మన పేరు మీదే ఉంటుంది. అండ్ టైలర్డ్ మ్యాండేట్స్ ఏమంటారు, మనము ఎక్స్క్లూజన్స్ కానీ మనకి ఇది కొన్ని కేసులో నాన్ డిస్క్రిషనరీలో మనం చెప్పొచ్చు ఇది వద్దు అని మనం మాట్లాడవచ్చు. దెన్ కమింగ్ టు ఛాలెంజెస్, నెగిటివ్స్ చాలా ఇంపార్టెంట్ దీని గురించి, ఎందుకంటే నెగిటివ్ చాలా ఎక్కువగా మార్కెట్లో యూట్యూబ్లో పిఎంఎస్ గురించి చెప్తా ఉన్నారు. ఒకటి, హై ఎంట్రీ బార్ పక్కా 50 లక్షలు మినిమం కావాల్సిందే, అది అందరూ చేయలేరు. దెన్ ఫీ స్ట్రక్చర్ నెగిటివ్ కాదు, బట్ ఫీ స్ట్రక్చర్ ఏంటంటే మేనేజ్మెంట్ ఫీజ్ కొన్ని 2%, కొన్ని 2.5%, కొన్ని కేసుల్లో 2% ప్లస్ హర్డిల్ రేట్ అనేది ఉంచి దానిపైన X% ప్రాఫిట్ షేర్ కానీ ఇలా రకరకాలు ఉన్నాయి. సో ప్రతిసారి ఏంటంటే ఇన్వెస్ట్ చేసేప్పుడు మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుందా, ఒక అడ్వైజర్ మాట్లాడాల్సి వస్తుంది. దట్స్ ఎ అడిషనల్ స్టెప్. కొన్ని కేసుల్లో అది నెగిటివ్గా వర్కౌట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎక్స్పెన్సెస్ పోయాక డైరెక్ట్ రిటర్న్స్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, మన దగ్గర నుంచి ఎక్స్ప్లిసిట్గా కనబడుతుంది కాబట్టి చాలామంది ఏంటంటే భయపడతా ఉంటారు దీని గురించి. హయ్యర్ వొలటిలిటీ అయితే పక్కా ఉంటుంది, బికాస్ మచ్ మోర్ యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ కాబట్టి ఇది హయ్యర్ వొలటిలిటీ ఉంటుంది. ఒకటి ఏంటంటే కొంచెం కొన్ని కేసుల్లో మాత్రం లాకిన్ లాంటిది ఏముండదు, బట్ ఫస్ట్ ఇయర్ అయితే 3% ఎగ్జిట్ లోడ్, సెకండ్ ఇయర్లో 2%, థర్డ్ ఇయర్ 1% ఉంటుంది. బట్ కొన్ని కేసుల్లో అడ్వైజర్ ద్వారా వెళ్తే, డిస్ట్రిబ్యూటర్ లాంటి ద్వారా వెళ్తే అది కూడా ఎగ్జామ్షన్స్ దొరుకుతాయి. కానీ మేజర్ డిసడ్వాంటేజ్ అందరూ డిస్కస్ చేసేది మాత్రం ట్యాక్స్. బికాజ్ ఇక్కడ ప్రతిదీ కొన్నప్పుడు అమ్మినప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇంటర్నల్ పోర్ట్ఫోలియో ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఓన్లీ మనం మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మాత్రమే ట్యాక్సెస్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాపిటల్ గెయిన్స్ కానీ, క్యాపిటల్ లాసెస్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ రికార్డ్ అయ్యి ఎవ్రీ ఇయర్ మనం ఒక స్టేట్మెంట్ తీసుకొని మనమే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దట్స్ అన్ అడిషనల్ స్టెప్ విచ్ క్యాన్ బికమ్ కంబర్సమ్, అందరికీ ఇబ్బంది ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ చెప్తున్నాను, ఇది టాప్ అని కాదు, బట్ ఈక్విటాస్ కానీ, గ్రీన్ ల్యాంటర్న్ వండర్ఫుల్ ఫండ్, స్టాలియన్ కూడా బాగా ఉంది, వాల్ఫోర్ట్ ఉంది, ఐసిఐసిఐ పొటెన్షియల్ ఉంది, కార్నెలియన్, ఇవన్నీ కొంచెం మోర్ బుటీక్. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటివన్నీ కామన్వి. సో అవి కాకుండా కూడా చాలా బుటీక్ స్ట్రాటజీస్, చాలా ఫండ్స్ ఉన్నాయి అవైలబుల్. నియర్లీ 1000 రకాల పిఎంఎస్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ ఒక మంచి ఫండ్ మేనేజర్, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఏంటంటే మీకు సూటబుల్ ఏదుందో, మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటో, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో దాని తగ్గట్టు పిఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఎందుకు పిఎంఎస్ అని అంటే మాత్రం మనం సొంతంగా చేసుకుంటే మనం కాన్స్టెంట్గా టైం ఇవ్వలేము. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ పిఎంఎస్ కింద అయితే 24/7 విత్ అనలిస్టులు మానిటర్ చేస్తూ ఉంటారు. సో డిసిప్లిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఎమోషనల్ డిసిప్లిన్ మిస్ అవుతుంది మనం సొంతంగా చేసుకుంటే. అండ్ కమిట్మెంట్ కానీ కాన్స్టెంట్గా మానిటరింగ్ చేయలేము. వాళ్ళు ఆ కేసులో రిస్క్ మేనేజ్మెంట్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్టాండర్డ్ సిస్టమ్స్ ఉంటాయి. అందరి పోర్ట్ఫోలియోస్తో పాటు ఆ సిస్టమ్స్ దాని మీద కూడా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్ రీసెర్చ్ టూల్స్ మనకు వెతకడం కష్టం. అక్కడ వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంటాయి, మొత్తం ప్రో రీసెర్చ్ ఉంటుంది, మనకు భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే, ఎందుకంటే వన్ ఇంపార్టెంట్ థింగ్, పిఎంఎస్ ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ 90% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టాల్లోనే ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత టైం పెట్టి నష్టాల్లో ఉండే కన్నా మీ క్యాపిటల్ తీసుకెళ్ళి ఒక పిఎంఎస్లో పెట్టి ఆ టైంని మీ ప్రొఫెషన్ మీద పెట్టుకుంటే మచ్ హయ్యర్ రిటర్న్స్,
ఆర్ ఇంకొకటి డైవర్సిఫై చేసుకోండి, ఇంకో బిజినెస్ చేసుకోండి, ఇంకొక కన్సల్టింగ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి ఏం ఎర్న్ చేయనప్పుడు పిఎంఎస్కి ఇచ్చేయండి. ఒక ఫండ్ మేనేజర్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. సో అందుకోసమే పిఎంఎస్ చాలా ఇంపార్టెంట్. పిఎంఎస్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాము, ఆ తర్వాత పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది, యాక్టివ్గా మేనేజ్ అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏందంటే ఇంపార్టెంట్, గెస్ చేయడం కన్నా మన సొంతంగా ఆ స్టాక్ మంచిదా, ఈ స్టాక్ మంచిదా, ఇది బెటర్ అనే కన్నా ఒక పిఎంఎస్ వాళ్ళే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు, మోర్ డైనమిక్ అండ్ కొంచెం తక్కువ పోర్ట్ఫోలియో సైజ్ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. ఏదైనా కంపెనీ బాగాలేకపోయినా తొందరగా, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే టక్కున సెల్ చేయడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు. కాబట్టి మచ్ మోర్ రిలవెంట్ పోర్ట్ఫోలియో అనేది పిఎంఎస్లో ఉంటాయి. సో రిటర్న్స్ చాలా బాగా ఉన్నాయి, చాలా మంచి వండర్ఫుల్, అంటే ఇండెక్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పిఎంఎస్లు చాలా ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే పక్కా రీచ్ అవుట్ అవ్వండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అబౌట్ దిస్ పిఎంఎస్ గురించి నలుగురికి చెప్పండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.